అందరికీ నమస్తే. అంగారక సంకష్టహర చతుర్థి కథ. మంగళవారంతో చవితి తిథి కలిసి వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి లేదా అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు గణపతిని పూజిస్తే కుజదోషాలు తొలగిపోయి సంకటాలు నివారణ అవుతాయని చెబుతారు. మంగళవారంతో ప్రారంభమయ్యి బుధవారంతో ముగుస్తుంది ఈ సంకటహర చతుర్థి. ఈ రోజు లేకపోయినా బుధవారం రోజు కూడా ఈ కథా విధానం చదివిన, విన్న, పూజలు ఆచరించిన సకల పాపాలు తొలగిపోయి కుజదోషం ఉన్నవారికి కుజదోషం కూడా నివారణ అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణేశాయ నమః అంటూ కామెంట్లో రాయండి. గణపతిని పూజిస్తే కుజదోషాలు తొలగిపోయి సంకటాలు నివారణ అవుతాయి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గణపతికి ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి రావటం చాలా విశేష పర్వదినం. ఈ అంగారక సంకష్ట చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేష పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్దశి వ్రతకథ ఇప్పుడు తెలుసుకుందాం. కృతవీర్యుడి తండ్రి అంగారక చతుర్దశి గొప్పతనాన్ని, మహత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెప్తాడు. పూర్వం భరద్వాజుడని మహర్షి అవంతినగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ మహర్షి వేదాంగాలన్నీ ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యాగ్నిహోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు. ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది. అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది. దాని ఫలితంగా ఆయన వీర్యం స్ఖలమై నేల మీదనున్న ఒక బొరియలోకి జారిపడింది. కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియలో పడ్డ మహర్షి తేజస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు. మహర్షి అదేమీ గమనించలేదు. తిరిగి మనసుని అదుపులోకి తెచ్చుకొని తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు ఎర్రటి శరీరంతో తనలోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది. క్రమంగా ఆ బాలుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అతడికి 7 సంవత్సరములు వచ్చాయి. ఒకనాడు ఆ బాలుడు భూదేవితో, అమ్మా, నా తండ్రి ఎవరు? ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను? దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు. అప్పుడు భూదేవి, నాయనా, నీ తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన వల్లే నీవు జన్మించావు. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచడం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది. భూదేవి అప్పుడు ఆ బాలుడు, అమ్మ, నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది. దయచేసి నాకు ఆయన్ని చూపించు అని అడిగాడు. వెంటనే భూదేవి అతన్ని తీసుకొని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షితో భూదేవి ఇలా అంటుంది. ఓ మహర్షి, మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు. ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. ఇకపై ఈ బాలుని మీరే పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింది. భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలుణ్ణి ముద్దాడి ఆలింగనం చేసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఒక శుభ ముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యల్ని, శాస్త్రాల్ని బోధించాడు. అన్ని విద్యలు నేర్పడం పూర్తి అయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేష మంత్రాన్ని ఉపదేశించి, కుమారా, నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది. దీని మహిమ అపారం. ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేశుని అనుగ్రహాన్ని సంపాదించు. ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలన్నీ ప్రసాదిస్తాడని ప్రబోధ చేశాడు. అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తదేక దీక్షతో గణపతి మూలమంత్రాన్ని జపిస్తూ వచ్చాడు. నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు
1000 సంవత్సరాలు కొనసాగింది. మాఘమాసంలోని బహుళ పక్ష చతుర్దశి తిథి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో, తొండంతో విరిగిన దంతంతో, విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేశుడు అతడికి సాక్షాత్కరించాడు. భరద్వాజ పుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామి వారి దివ్యమంగళ రూపం కనిపించింది. అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్తుతించాడు. లక్షాలక్ష స్వరూపుడివి, బ్రహ్మరూపుడివి, ముల్లోకాలని పాలించే వాడివి, జగత్తుకే ఆధారమైన వాడివి, బ్రహ్మవేత్తవి, శ్రేష్ఠుడివి, నిత్యుడివి, నిరామయుడివి, సురాసులందరికీ ఈశుడవి, సమస్త విఘ్నాలని నశింపజేసే వాడివి, సమస్త విఘ్నాలని సృష్టించే వాడివి అయిన ఓ గణనాథ, నీకు నమస్కారము. ఈ విధంగా తన గురించి చేసిన స్తుతి విని ఆనందించిన గజాననుడు తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రుని పైకి లేపి మృదు మధురంగా, కుమారా, నీ భక్తికి నీ తపస్సుకి ఎంతో మెచ్చాను. నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు. గజానన, నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది, నాతో పాటు నా వంశం కూడా పావనమైనది. అలాగే సకల పర్వతాలతో, నదీనదులతో వెలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది. నిన్ను స్తుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి. స్వామి, తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించండి. అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను లోకంలో మంగళుడనే పేరుతో ప్రసిద్ధి చెందాలి. మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమ పుణ్యమైన తిథిగా, సకల సంకటాలన్నిటినీ తీర్చేదిగా, ఈ పవిత్ర తిథి నాడు ఈ నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి. ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ, నాయన, భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్ధిల్లుతావు. నీకు నేను దర్శనం ఇచ్చిన ఈ తిథి అంగారక చతుర్దశిగా లోకంలో ప్రఖ్యాతి చెందుతుంది. ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికి 1 సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక్కరోజు చేయటం వల్ల వస్తుంది. ఇది ఎంతో గొప్ప వ్రతం. ఈ వ్రతాన్ని చేయటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా భూమిపుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి సుందర గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంగారకుడు ఆ ఆలయంలోని నివసిస్తూ ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు. కొంతకాలం గడిచాక గణేశ దూతలు అతన్ని తీసుకువెళ్ళటానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుపోయారు. మంగళవారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతమును ఆచరించిన కారణంగా అతడికి గణపతి లోక ప్రాప్తి కలిగింది. తరువాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు. ఆ అంగారకుడే భౌముడనే పేరుతో, అలాగే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు. భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడన్న పేరుతో విఘ్న నివారకుడైన గణపతి మంగళమూర్తిగా వెలిశాడు. అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం. ప్రతిరోజు సిద్ధులు, గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకొని వెళ్తారు అని, ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి వివరించాడు. ఈ వ్రతం చేయటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు.
అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యత పెంచి దాంపత్య జీవితం సుఖరమ్యంగా సాగేలా చేస్తుంది. సాధారణంగా అంగారకుడు శక్తి పరాక్రమాలకు కారకుడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ధైర్యం లభిస్తుంది. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానలేమి, గృహ వసత లేకపోవటం, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవట, పాడి పంటలు సరిగ్గా ఉండకపోవటం, వివాహం కాకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతము ఏదైనా తెలియజేయండి అని స్కందుని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడే వ్రతాలకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తారు. ఒకానొక కల్పకాలంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతో ఫలితమందక బాధపడుచు తన పూర్వ అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం అది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని సతిగా పొందింది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి అంటూ ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. కృష్ణ చతుర్థి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే తిథి. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ కథలోకి వెళ్ళిపోదాం. భృశుండి మహర్షి వృత్తాంతం. ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృశుండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్వు ఇక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసేసుకుంటున్నావు? అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా, నీ భార్య, పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు. వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు నారదుడు మాటలు విని భృశుండి మహర్షికి బాధ కలిగింది. అయ్యో, వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్య, బిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు. అయ్యో, వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకొని గతంలో ఈయన సంకష్టార గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోయాలి అనుకొని గణపతి వాళ్ళని నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట. అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశలోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలాన్ని ఇస్తుంది అని సూచించే కథ ఇది. ఇలా ఒక్క వ్రతం ఇంత ఫలితాన్ని ఇస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచించే కథ ఇది. చూశారు కదా, మనం ఈరోజు అంగారక సంకష్టహరి చతుర్థి కథ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.